ఎస్వీఆర్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీలో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం చెక్ చేస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆధారంగాను యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఏరియాస్ మన అనుభవం బట్టి చూస్తే యూపీఎస్సీ ఏ ఏరియాస్ నుంచి అడుగుతుంది అనే దాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ ఫైండింగ్స్ అనేవి మనకు కనిపించాయి. సో ఈ ఏరియాస్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా ఏరియాస్ని చదవద్దని కాదు, ఈ ఏరియాస్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని ఈ వీడియో యొక్క ఉద్దేశం. యాన్సెంట్, మెడివల్, మోడర్న్ 3 విభాగాలు ఉన్నాయి మనకి. ప్రాచీన భారతదేశం, మధ్యయుగ అండ్ ఆధునిక భారతదేశం. యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో హై ఫ్రీక్వెన్సీ సబ్ టాపిక్స్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ముఖ్యంగా అర్బన్ ప్లానింగ్ మీద, ఫ్యూచర్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు. వేదిక్ ఏజ్లో సొసైటీ, ఎకానమీ మీద ఎక్కువ అడుగుతున్నారు. ఆర్థిక వ్యవస్థ, సమాజం ఎలా ఉండేది వేదకాలంలో అనేది. బుద్ధిజం, జైనిజంలో ప్రధాన బోధనలు ఏంటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, మేజర్ టీచింగ్స్ ఏంటి అని అడుగుతున్నారు. మౌర్యన్ ఎంపైర్లో అశోక అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. గుప్తా ఏజ్ అనేది గోల్డెన్ ఏజ్ కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ అడుగుతున్నారు. హర్షవర్ధన యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. మొత్తం మీద 7 నుంచి 10 మార్కులు మనకి యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తున్నాయి. మెడివల్ ఇండియన్ హిస్టరీని ఒకసారి చూస్తే ఢిల్లీ సుల్తనేట్స్ నుంచి అడ్మినిస్ట్రేషను, ఇక్తా సిస్టమ్ ఇలాంటివి అడుగుతున్నారు. విజయనగర, బహ్మనీ కింగ్డమ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొఘల్ ఎంపైర్ యొక్క అడ్మినిస్ట్రేషన్, కల్చర్ ఎలా ఉండేదని అడుగుతున్నారు. భక్తి, సూఫీ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. రీజనల్ రూలర్స్ ఎవరు అంటే రాజ్పుత్స్, ఇలాంటి విజయనగర ఎంపైర్స్, ఇలాంటి వాటి ప్రాంతీయ పాలకుల గురించి అడుగుతున్నారు. మిడివల్ ఇండియన్ హిస్టరీ మొత్తం 8 నుంచి 10 మార్కులు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా 12 నుంచి 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వీటిలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, పోర్చుగీసు, ఇంగ్లీషు, డచ్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ 1857 రివోల్ట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్ చదవాలి, కారణాలు, దాని తర్వాత ఏం జరిగింది అనేది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్, సో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్, ఆబ్జెక్టివ్స్ ఏంటి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గాంధీయన్ మూమెంట్స్ అంటే నాన్ కోఆపరేషను అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అండ్ లీడర్స్, సో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఇలాంటివి. ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్. క్రొనాలజికల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి, 1920 నుంచి 1947 వరకు. సో ఇవి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. ఈ మూడింటి మీద నేను చెప్పిన టాపిక్స్లో ఎక్కువగా కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ సంపాదించొద్దు. ఇంకోసారి చెప్తున్నాను, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం అంటే మిగతావి చదవద్దని కాదు, వాటితో పాటు వీటిని ఎక్కువగా చూసుకుంటే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది హిస్టరీలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.